ఐ రియల్లీ బ్లేమ్డ్ మై సెల్ఫ్ బికాస్ రాకెటరీ లాంటి ఒక గొప్ప సినిమాని ఒక మూవీ లవర్ గా ఇంత లేట్ గా చూసినందుకు. ఇది ఒక గొప్ప దేశభక్తుడి కథ. తను తన దేశం కోసం ఎంత చేసినా తన దేశ ప్రజలు మాత్రం తనకి దేశద్రోహి అనే ముద్రను ఎలా ఇచ్చారో, దాని వల్ల తన కుటుంబం తాను అంతా ఎలా సఫర్ అయ్యారో, తన దేశ పురోగతిలో ఎంత వెనకబడిపోయిందో అని చెప్పే సినిమా రాకెటరీ. ఆ దేశభక్తుడే నంబి నారాయణ్ సార్. ఈయన అబ్దుల్ కలాం, విక్రమ్ సారాభాయ్ లాంటి గొప్ప గొప్ప సైంటిస్టులతో మన ఇస్రోలో అయితే పనిచేశారు. ఈయన మనకి లిక్విడ్ ఫ్యూయల్ ఇంజిన్ ని ఫస్ట్ అయితే తయారు చేశారు మన ఇండియాలో. ఆ తర్వాత క్రయోజెనిక్ ఇంజిన్ ని ఈయన తయారు చేయాలని చాలా కష్టపడ్డారు. కానీ ఆ ప్రాసెస్ లోనే తన పైన దేశద్రోహి అనే ముద్ర అయితే పడింది. ఇప్పుడు ఈయన గానీ లేకపోతే మొన్న చంద్రయాన్ 3 వరకు అసలు చంద్రయాన్ ప్రాజెక్ట్స్ ఏ ఉండేవి కాదు. ఆ శాటిలైట్స్ మొత్తం వెళ్ళింది ఈయన కనిపెట్టిన వికాస్ ఇంజన్ వల్లే. అయితే ఈయన క్రయోజెనిక్ ఇంజన్స్ తయారు చేయడానికి చాలా కష్టపడ్డాడు. అక్కడ రష్యా నుంచి తీసుకొచ్చి మరి ఆ ఇంజన్ కి సంబంధించిన కొన్ని మెటీరియల్స్ ని ఈ ప్రాసెస్ లో తనైతే ఒక కేసులో ఇరికిచ్చి దేశద్రోహి అని ముద్రేశారు. ఎవరెన్ని మాటలన్నా, ఎంత టార్చర్ పెట్టినా, పోలీస్ స్టేషన్ లో తను పాకిస్తాన్ కి అమ్ముడుపోయినట్టు ఒప్పుకోమని తన్ని చిత్రహింసలు పెట్టినా సరే ఆ టార్చర్ అంతా భరించి ఒప్పుకోకుండా ఎన్నో కోర్టు మెట్లు ఎక్కి దిగి తను నిర్దోషణని నిరూపించుకున్నాడు. అయినా సరే ఈ దేశద్రోహి అనే ముద్ర వల్ల తన ఫ్యామిలీ చాలా సఫర్ అయింది. తన భార్య పిచ్చిదైపోయింది. చివరికి తనే సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళాడు. వాళ్ళ పిల్లలకి సొసైటీలో గౌరవం లేదు. అన్ని ఒక ఎత్తు అయితే దీని వల్ల ఆయన కెరియర్ నాశనం అయిపోయింది. ఆయన ఎంతగానో కన్న కళ ఇండియా రాకెట్ సైన్స్ లో ఏ దేశాన్ని మెటీరియల్స్ కోసం అడుక్కోలేకుండా తన సొంతంగా తాను నిలబడగలని, ప్రపంచ దేశాలకు పోటీ ఇవ్వాలని ఆయన అనుకున్న కళ ఆ దేశద్రోహి అనే ముద్రతోటే సమాధైపోయింది. ఇంత గొప్ప సినిమా కాబట్టే నేను చూడడం ఎంత లేట్ అయినా సరే మళ్ళీ తిరిగి వీడియో చేస్తున్నా. ఈ వీడియోకి నాకు ఏమీ వద్దు, లైక్ వద్దు, షేర్ వద్దు, సబ్స్క్రైబ్ వద్దు, అసలు ఏమీ వద్దు, ఒక్కటి తప్ప. అలాగో అయిపోయింది. ఇప్పటి నుంచి ఒక్కసారైనా టీవీలో దేశద్రోహి అనే న్యూస్ చూడగానే అతను నిజంగానే దేశద్రోహేనా, అసలు ఇంతకు ముందు ఏం చేశాడు, అసలు అలా చేయగలడు అతను, మన దేశం కోసం ఎంత కష్టపడి ఉంటాడు అని ఒక్కళ్ళకి, ఈ వీడియో చూసిన వాళ్ళలో ఒక్కళ్ళకి ఆలోచన వచ్చినా చాలు. అలా వచ్చే మార్పు వల్ల ఈయన లాంటి ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు మన దేశంలో నుంచి బయటకు వస్తారు. ఇప్పటి వరకు ఇండియా డెవలపింగ్ కంట్రీ అని చదువుకునే మనకి ఇంకా పైన డెవలపింగ్ కంట్రీ ఇండియా అని చదువుకోవాల్సిన పని ఉండదు. ఇండియా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెవలప్డ్ కంట్రీ అని వస్తుంది. అదంతా కావాలంటే మన పైనే ఉంది. దేశం కోసం మనం ఏం చేయకపోయినా పర్లేదు, చేసే వాళ్ళని అవమానించకుండా ఉంటే చాలు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఆ మూవీ చూసి ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు ఒకసారి ఆలోచించి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఆలోచించేలా చేయండి. అదొక్కటే నా రిక్వెస్ట్.